హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ లాగ్. ఈరోజు నేను చికెన్ అండ్ వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను ముందుగానే కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా. బాగా కడిగి పెట్టుకున్నా. అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్. నేనైతే సాల్ట్ తీసుకోవట్లే, గల్లుప్పు తీసుకున్నా. గల్లుప్పు కొంచెం ఆరోగ్యానికి మంచిది. మీరు ఇంట్లో ఉంటే ట్రై చేయండి, లేకపోతే లేదు. సాల్ట్ అయితే 1 స్పూన్ సరిపోతది. గల్లుప్పు అయితే ఇంక అంతకన్నా తక్కువ వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయాలి. కానీ ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటెమ్ ఏదైనా వండేటప్పుడు ఒక అరగంట ముందు ఇలాగా కలిపి పెట్టుకొని ఇలా పేస్ట్ చేసుకొని గాని పెట్టుకున్నట్టయితే కర్రీ ఇంకా చాలా 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 టేస్ట్ వస్తదనమాట. ఈ చికెన్ అనే కాదు, మటన్, ఫిష్, ఎనీ ఐటెమ్ ఏదైనా సరే ఇలా కలిపి పెట్టుకుంటే చాలా టేస్ట్ వస్తది. దీని తర్వాత ఇప్పుడు నేను అది ఎలా వండాలో చూపిస్తాను. ముందుగా కళాయి పెట్టుకొని కావాల్సినంత ఆయిల్, చికెన్ నాన్ వెజ్ అనేసరికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఒక 5 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా. ఆయిల్ బాగా మరిగినాక అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఏంటంటే ఉల్లిపాయలతో కూడా వేయొచ్చు, కానీ ముందుగా వేస్తే అవి ఇంకా బాగా వేగి కర్రీ బాగా టేస్ట్గా వస్తుందన్నమాట. నేనైతే 4 తీసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ కారం తీసుకోరనమాట. మీరు ఎవరైనా ఎక్కువ కారం తిన్నట్టయితే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్న. ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ఐటెంకి పచ్చిమిర్చి చాలా 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 టేస్ట్ వస్తుందన్నమాట. దీని తర్వాత నేను 3 ఆనియన్స్ కట్ చేసుకున్నా. ఆ 3 ఆనియన్స్ని వేసేసాను. ఇవేంటంటే బాగా రోస్ట్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ని, ఇవి కొంచెం బాగా రోస్ట్ అయితే చికెన్ ఆల్రెడీ మెత్తబడి ఉంటుంది కాబట్టి త్వరగా కర్రీ రెడీ అవుతుందన్నమాట. ఇవి కొంచెం బాగా వేగాక ఇంకా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మూతగాని పెట్టేసుకున్నట్టయితే ఇంకా ఆనియన్స్ చాలా త్వరగా వేగిపోతాయి అన్నమాట. మనం ఆల్రెడీ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి నేను ఇందులో ఏమీ వేయట్లే. ఓన్లీ ఒక్క ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి అవి వేగాలని చెప్పి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటున్నా. మూత పెట్టుకున్నట్టే అవి గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత మనం ఇక నా చికెన్ వేసేయడానికి రెడీ అవ్వచ్చు. సరే, మధ్యలో ఒకసారి ఇలా కలిపి పెట్టుకున్నా. ఎంతమందికి చికెన్ ఇష్టమో కామెంట్ చేయండి. మా పిల్లలకైతే చికెన్ చాలా 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 రోజు పెట్టినా సరే ఇంకా తింటూనే ఉంటారు. చికెన్ అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి పిల్లలందరూ ఇలానే చికెన్ ఇష్టపడతారు అనుకుంటున్నా, కానీ చాలా 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 ఇష్టపడతారు మా పిల్లలు. చూడండి, లైట్గా ఎప్పుడైనా సరే ఆనియన్స్ వేగిపోయాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే కలర్ కాదు, మెయిన్ ఏంటంటే మనం వేసే ఆయిల్ అంతా కూడా ఆనియన్స్పై తేలుతూ కనిపిస్తుంది. అప్పుడు ఫుల్గా ఆనియన్స్ వేగిపోయినట్టు అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని అందులో తీసుకొని శుభ్రంగా మొత్తం కలుపుకుంటున్నా. ఆల్రెడీ అందులో కారం, పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ తీసేసుకున్నాము కాబట్టి ఇంకా నేను ఇందులో ఏమీ వేయట్లే. కాకపోతే దించే ముందు కొంచెం మసాలా పౌడర్ వేసుకుంటాను. అది ఆల్రెడీ అన్ని బిర్యానీ మసాలాస్ అన్నీ తయారు చేసి ఉంటాయి కదా, అటువంటి మసాలాతో నాన్ వెజ్కి ఒక మసాలా తయారు చేసుకుని. ఇప్పుడు వంకాయ ముందు వేసేస్తే చాలా పేస్ట్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే ఇవి గ్రీన్ వంకాయలు కాబట్టి వేరంగా పేస్ట్ అయిపోతాయి. నేను ఒక్క వంకాయనే తీసుకున్నాను, పెద్ద వంకాయ. కానీ ఎప్పుడు కూడా వంకాయ చిన్న చిన్న ముక్కలుగా కోయకూడదు, ఎందుకంటే మొత్తం రోస్ట్ అయిపోతుంది. నేను చూపించేటట్టు నిలువుగా కోసుకుంటే మనకు వంకాయ తినేటట్టు ఉంటుంది, ప్లస్ చికెన్ కూడా తినేటట్టు ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఈ గ్రీన్ వంకాయలు చిన్న చిన్నగా ఎప్పుడు కట్ చేసుకోకూడదు. కానీ ఇలా నాన్ వెజ్లో ఈ వంకాయ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. నాకు కూడా మేము ఇంతవరకు ఎప్పుడూ వండుకోలేదు, కాకపోతే ఈ మధ్య వండుకొని ట్రై చేసిన చాలా చాలా బాగుందనమాట. ఇప్పుడు వంకాయలు పెట్టాం కాబట్టి కొద్దిసేపు మూత పెట్టుకొని ఆ వంకాయ, చికెన్ అదంతా మగ్గేంత వరకు ఉంచుకొని
చూసారా ఫ్రెండ్స్? అలా ఉంచిన తర్వాత వంకాయ చికెన్ మగ్గింది. అయితే ఆల్రెడీ మ్యాగ్నెట్‌లో ఉండే వాటర్ కంటెంట్ అంతా బయటకొచ్చి మనకు ఆ గ్రేవీ రూపంలో కనిపిస్తుంది. కాకపోతే చికెన్ ఉడకకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఏ కర్రీస్‌ని కూడా గరిటె పెట్టేసి మాటకి కలపకూడదనమాట. మ్యాక్సిమం కడాయి పట్టుకొని కలిపితే కర్రీ పీసులుగా ఉంటది. లేకపోతే పేస్ట్ అయిపోతది. చూడండి వంకాయ చికెన్ బాగా దగ్గరికి పడింది. ఇలా ఇంకొంచెం అలా సిమ్‌లో పెట్టుకొని అలా దగ్గరకు ఉంచుకుందాం. చూసారా రెడ్‌గా ఆయిల్‌కి ఆయిల్, చికెన్, వంకాయ చాలా బాగా కనిపిస్తుంది. అయితే ఆల్రెడీ నేను ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్‌ని జస్ట్ హాఫ్ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నా. ఎందుకంటే మరీ ఎక్కువ స్పైసీ అయినా తినడం కష్టం. అయితే మా పిల్లలు తినరని చెప్పి కొంచెం వేసుకుంటున్నా. ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. అది వేసుకున్న తర్వాత కొంచెం మసాలా కలవాలి కాబట్టి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని అలా ఉంచినట్టయితే చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా నాన్ వెజ్‌కి వంకాయ కాంబినేషన్ చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.